వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. నేను సుమలత. నర్సంపేట పోస్ట్ ఆఫీసులో పోస్టల్ పథకాల అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోస్టల్ సూపరింటెండెంట్ ఎస్విఎల్ఎన్ రావు, పోస్టల్ ఇన్స్పెక్టర్ రమేష్ ఆదేశానుసారం పోస్ట్ మాస్టర్ల దార్ల రాజేందర్ మాట్లాడుతూ పోస్ట్ ఆఫీసులో అనేక రకాల పథకాలు అత్యధిక వడ్డీ రేట్లను కలిగి ఉన్నాయని తెలిపారు. పోస్టాఫీస్ పథకాలు సేవింగ్స్ ఖాతా, రికరింగ్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్లు, బాలికలకు సుకన్య ఖాతాలు, అబ్బాయిలకు పీపీఎఫ్ ఖాతాలు, సీనియర్ సిటిజన్స్ కోసం ఖాతాలు, మహిళలకు మహిళా సేవింగ్స్ ఖాతాలు, కేవీపీ ఖాతాలు, అనేక రకాల ఇన్సూరెన్స్ సౌకర్యం అందిస్తున్నాయి. ఈ పథకాలను ప్రజలకు అవగాహన కల్పించడానికి పోస్టల్ సిబ్బంది ఇంటింటి ప్రచారం చేస్తున్నారని, కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాల కోసం పోస్ట్ ఆఫీస్ని సందర్శించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోస్టల్ అసిస్టెంట్స్ సురేష్, రాజన్, వీరభద్రయ్య, సురేష్, సంపత్, అనుష, కృష్ణ, కిషోర్, శ్రీకాంత్, నాగేందర్, షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. వివరించి పోస్ట్ ఆఫీసులో ఖాతాలు తెరవాలనేది మా పోస్టల్ సిబ్బంది ఉద్దేశం. ఎస్బీ, ఆర్డీ, టీడీ, ఫిక్స్డ్ డిపాజిట్లు, కేవీపీ, ఎన్ఎస్సి ఇలాంటి పథకాలని ప్రజల చేత తెరిపించేందుకోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా చిన్న పిల్లల అమ్మాయిల కొరకు సుకన్య ఖాతాలు ఏ విధంగానైతే 0 నుంచి 10 సంవత్సరాల లోపు అమ్మాయిలకు ఖాతాలు తెరిచినామో, అదేవిధంగా అబ్బాయిల కొరకు కూడా పీపీఎఫ్ ఖాతాల్ని తెరిచేందుకు కొరకు ఈ మధ్యకాలంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతున్నది. 0 నుండి 10 సంవత్సరాల లోపు అబ్బాయిలకు ఈ పోస్ట్ ఆఫీసులో ఖాతాలు తెరవడం ద్వారా ఒక మినిమం 1000 నుంచి 1,50,000 వరకు ఒక సంవత్సరంలో జమ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఖాతాలు తెరిచేందుకు కొరకు అంగన్వాడీ టీచర్లు మరియు వివిధ రకాలైన విద్యా సంస్థల మేనేజ్మెంట్లు అంతా మా పోస్టల్ సిబ్బందికి సహకరించాలని కోరుచున్నాం. అబ్బాయిలకు అమ్మాయిలకు ఈ పోస్టల్ ఖాతాలు తెరవడం ద్వారా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వారు అవుతారు. మా పోస్టల్ సిబ్బంది మీ ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు మీరు ఈ పథకాల గురించి వారిని అడిగేది ఉంటే చెప్తారు, లేదా పోస్ట్ ఆఫీస్కు నేరుగా వచ్చినా కూడా మా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మేమంతా కలిసి మీకు వివిధ పథకాల గురించి వివరించడం జరుగుతుంది. అందుకనే ఈ స్పెషల్ డ్రైవ్ను ప్రజలంతా సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయగలరని కోరుచున్నాం.